అన్నా కిలో చికెన్ ఎంత? 200. అరకిలో ఎంత? 100 రూపాయలు. మరి పావు కిలో 50 రూపాయలు. ఇగో 20 రూపాయలకి ఎంత వస్తుంది? కోడి ముడ్డు వస్తా తీసుకోవో. అరే ఎంతసేపు రా మాల్ తీసుకురా. మాల్ వచ్చేదాకా సపరేట్ ఇంటికి పోవాలా. వీడు పోతే రేపు నాకు పనోడు దొరకడు. నిమ్మలంగా దే బిడ్డ. వారం రోజుల నుంచి పైసలే ఇస్తాడు. ఇవాళ కనుక ఇయ్యపోతే సాయంత్రం కోటర్ తాగి దీని సంగతే చూస్తా. వినబడుతుంది. వినబడాలనే అన్నా. అన్నా ఎర్ర టమాటాలున్నాయా? ఉన్నాయన్నా. ఏందన్నా ఈ టమాటాలు ఇంత ఎర్రగా ఉన్నాయి, వీటికి కలర్ ఎవరెత్తరా అంటావు? వాటికి కలర్ ఎవరెత్తరన్నా, అవి అట్లనే కాస్తాయి. ఇంత ఎర్ర ఎట్లా కాస్తాయి? వీటికి ఎవడో కలర్ వేసిండు గాని. నీ మొగడేసిండు. అన్నా ఒక దోశేవా? ఇప్పుడు వీడు ఫోన్ చేస్తాండేంది? చెప్పురా. ఎక్కడున్నావురా? ఎందుకురా? బాగా ఆకలి అయితే టిఫిన్ చెప్పి రాదురా. నా దగ్గరనే పైసలు లేకపోతే ఇప్పుడే కారం పొడి నూనె పోసుకొని అన్నం తిన్నా. కారం పొడి నూనె పోసుకొని ఇప్పుడే అన్నం తిన్నా. తాత మా వాళ్ళు కళ్ళు కావాలంటే తీసుకొచ్చిన. జర కళ్ళు లేదను, లేకుండా నాకు 500 బొక్క పెడతారు. సరే బిడ్డ. అరే కళ్ళు లేదట. రాండి కాలిపోతా రాండి, నేను బతకద్దా? ఈ తాత గిట్ల చేసిండేంది? అన్నా ప్లేట్ నూడిల్స్ ఎంత? 70 రూపాయలు అన్నా. డబల్ ఎగ్ వేస్తే ఎంత అన్నా? డబల్ ఎగ్ వేస్తే 80 రూపాయలు అన్నా. డబల్ ఎగ్ వేసి స్పైసీ నూడిల్స్ అయ్యి వాసన గుమగుమలు ఆడాలే. ఏంటి వాసన? ఓరి కర్రె పిర్రలోడా అయిపోలేరు ఇంకా. ఊరి నీ అక్క ఎరగబోకుండానే కలలు కంటా నేను. అన్నా పండగ చేసుకోవాలి, ఒక మంచి గొర్రెని చూపెట్టవా? ఇవన్నీ మంచి గొర్రెలే అన్నా. ఏ గొర్రె కావాలో చూసుకో. గీ ఎర్రది కావాలి. ఎంత? అదైతే 5000 అన్నా. కొద్దిగా తక్కువేరా అన్నా. సరే 4500 తీసుకోపో. కొద్దిగా తక్కువే రాదన్నా. నువ్వు ఎంత ఇస్తావో చెప్పరాదన్నా. 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటానా. గొర్రె గొద్దలతో ఎరుకుపో. అరే మామ రారా, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుందాం. ఆరోగ్యం ఖరాబ్ చేసుకుందామా? ఎక్కడ్రా? వైన్ షాప్ లా. అన్నా 2 బీర్లు ఇయ్యవా? తాగురా మామ. కొన్ని రోజుల తర్వాత. అరే రాజుగా కడుపులో ఎట్లా అవుతుందిరా, ఆరోగ్యం కాపాడుకుందాం రారా. ఆరోగ్యం కాపాడుకుందామా? ఎక్కడ్రా? హాస్పిటల్ లా. అరే నేను మళ్ళొత్తారా. ఎటు పోతానవు రా? మళ్ళొత్తావురా. కళ్ళైన కంచి కడుపంతా కూడా ఉంటుందిరా బాబోయ్. ఇప్పుడు పోతుంటే తాగే టైంలా పోరుతో ఇట్లా మాట్లాడతారు కావచ్చు. అమ్మయ్యా. అరే 20,000 అప్పు చూడరా, 2 రోజులు ఇచ్చేద్దాం. ఏమైందన్నా 10,000 అప్పు తీసుకున్నావు, 2 రోజుల తర్వాత ఇస్తా అంటూ ఇంకా చెప్పొద్దువి. అన్నా సాయంత్రం వరకు ఖచ్చితంగా ఇస్తా, ఏమనుకోకు. సాయంత్రం అనుకుంటేనే 10 నెలలు చేసావు, ఎప్పుడు ఇస్తావన్నా నువ్వు? ఇప్పుడే ఒకరికి ఫోన్ చేసి పైసలు అడిగినా, సాయంత్రం రాగానే నీకెత్తా. జర కళ్ళు పడుతుందా? కళ్ళేం పడతామని ఇంత పొద్దున. సరేతి తాగుతీ. ఎట్లున్నదన్న కళ్ళు? సూపర్ నది. ఇంకో 30,000 అవి కలిసి మొత్తం ఇచ్చేస్తా. ఏమైందిరా సుబ్బారావు అంత బాధగా కూర్చున్నావు? బిడ్డ పెళ్లి చేయాలరా, రూపాయి లేదు చేతులా, ఏం చేయని అర్థం అయితే లేదు. ఎందుకు అంత బాధపడుతున్నావు? నీ లేనారా? నీ కూతురు నా కూతురు కాదా? నీ ఎకరం పొలం అమ్మినవు, ఆ మాత్రం డబ్బు సర్దలేనారా? అరే మన మగవాళ్ళకి కీడొచ్చిందట్రా, మనం భార్యని నెల రోజులకు పుట్టింటి పంపించాలట. అవునా? ఇక మనకు పండుగే. ఇప్పుడే నా భార్యను పుట్టింటి పంపించొత్తా. అరే అప్పుడు మీ భార్యను పుట్టింటి పంపించినవారా? తులం బంగారం పెట్టి పంపించాలట. ఏమైంది శంకరయ్య? చెంపలు బాగుబ్బినాయి. నా భార్య ఇంట్లో పని చేయబోతే కొడతాందిరా. పెళ్ళానికి భయపడుతున్నావరా? శాతగాన్నా కొడుక, సిగ్గులేదురా ఈ బతుకుల మన్ను. ఏమండి ఇది వచ్చినట్టున్నది. భార్య చెప్పినట్టుంటే జీవితాంతం కలిసి ఉండొచ్చురా. బట్టలు విడసా ఎవడేండాలే? వస్తానా? ఈసారి ఎలక్షన్ నన్ను గెలిపిస్తే మీకు మంచు, డైరీ మిల్క్, కిట్ క్యాట్, 5 స్టార్ ఇవన్నీ మీకు కొనిపిస్తా. అలాగే అయ్యా. అయ్యా మీరే గెలిచిల్లు. మీరు ఇస్తా అన్నవన్నీ ఇవ్వండి అయ్యా. నుర్రి ఇదేందయ్యా బెల్లం ముక్కేసిల్లు? 5 స్టార్, మంచు, డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇవన్నీ ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. బెల్లం కూడా తీయగా ఉంటది. సపరీర్రి. ఎండలు బాగా కొడతానేరా. నీకు మళ్ళా ఫోన్ చేస్తా. అన్న ఒక చూడగొట్టవా? అబ్బా చల్లగా ఉన్నది. ఇప్పుడు వీనికి 20 రూపాయలు ఇవ్వాలా? ఉరికితే మాత్రం 20 రూపాయలు మిగులుతాయి. అమ్మయ్యా 20 రూపాయలు మిగిలినాయి. నా పుచ్చకాయ చూడా పోతామే గాని పుచ్చకాయ మిగిలింది.
No, 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 no.